ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆర్డెన్స్ థియరం చూద్దాం. ఆర్డెన్స్ థియరం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫైనైట్ ఆటోమేటా ఇస్తే దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నోట్స్ లెక్చర్ నోట్స్ మొత్తం పీడిఎఫ్ మన డిస్క్రిప్షన్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ రాయొద్దు. ఇంకోటి నా వీడియోస్ 2x స్పీడ్లో చూడండి, ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్తాను. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొంచెం ఎక్కువ నచ్చితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ అని. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి చెప్పండి, మీకు ఇబ్బంది కాకపోతేనే. ఓకే, సో ఫస్ట్ ఆర్డెన్స్ లెమ్మా చూద్దాం. సో ఆర్డెన్స్ థియరం ఇదేంటంటే ఇది ఈక్వేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ ఈక్వేషన్స్కి మీనింగ్ ఏమి ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ S = R + ST ఉందనుకోండి, అప్పుడు S = RT* అని రాయొచ్చు. S = R + TS ఉందనుకోండి, S = T*R అని రాయొచ్చు. ఇక్కడ S ఏంటి, R ఏంటి, T ఏంటి, S అనే దానికి మీనింగ్ లేదు. దీనికి ఏ టెక్స్ట్ బుక్లో మీనింగ్ ఇవ్వలేదు. ఇది మీనింగ్ లెస్. S అనేది స్టేట్ కాదు, R అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాదు, T అనేది ట్రాన్సాక్షన్ కాదు, అసలు వాటికి మీనింగే లేదు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ST ఉంది, ఇక్కడ TS ఉంది. STకి ఒక ఈక్వేషన్ ఉంది, TSకి ఒక ఈక్వేషన్ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేయండి. S = RT* ఇందులో పెట్టి చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ RT* వస్తుందో చెక్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ RT*, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ S = RT*, రైట్ హ్యాండ్ సైడ్ R ప్లస్ S ప్లేస్లో RT* పెట్టండి. RT*T అంతే కదా. S ప్లేస్లో RT* పెడితే RT*T. R కామన్ తీయండి. ఇప్పుడేమొచ్చింది, ఎప్సిలాన్ వచ్చింది ప్లస్ T*T వచ్చింది. ఇదేంటి T ప్లస్ ఎప్సిలాన్ ఏంటి T*. సో ఇదేంటి RT*. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ RT* వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ RT* వచ్చింది. కాబట్టి మీరు మర్చిపోతే ఇలా బ్యాక్ సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ కూడా అదే పని చేయొచ్చు. ఇప్పుడు S = RT* కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, T*R, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి T*R, రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి R ప్లస్ T ఫాలోడ్ బై T*R. ఇప్పుడు మీరు R రైట్ నుంచి కామన్ తీయొచ్చు, Rని లెఫ్ట్ నుంచి కామన్ తీయలేం, రైట్ నుంచి కామన్ తీయగలం. సో ఎప్సిలాన్ ప్లస్ T*R. ఇప్పుడు ఇదేమైంది చూడండి, ఎప్సిలాన్ ప్లస్ T*, అయింది. ఇది T ప్లస్ ఇది ఎప్సిలాన్, కాబట్టి ఇది T*R. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వచ్చినాయి. ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోతే ఇలా డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మన ఈక్వేషన్స్ రాసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటో కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఈ లాంగ్వేజ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలి. మీరు డైరెక్ట్గా చేసేయగలిగిన వాటికి ఆర్డెన్స్ థియరం అసలు ఆర్డెన్స్ థియరం మీరు ఎగ్జామ్లో యూజ్ చేయకూడదు. స్టేట్ ఎలిమినేషన్ యూజ్ చేయాలి, ఇంట్యూషన్ యూజ్ చేయాలి. మీరు ఇంట్యూషన్ యూజ్ చేస్తే మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఏంటిది 0 ఫాలోడ్ బై 1* అంతే కదా, 0 ఫాలోడ్ బై 1* ఆర్ 10 ఫాలోడ్ బై 1*, 10 ఫాలోడ్ బై 1*. మీరు 1* అని కామన్ తీస్తే 0 + 10 ఫాలోడ్ బై 1*. మీరు ఆర్డెన్స్ థియరం యూజ్ చేసినా మీకు సేమ్ వాల్యూ వచ్చింది, 0 + 10 ఫాలోడ్ బై 1*. ఫస్ట్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో నేర్చుకోండి. ఇన్కమింగ్ ఎడ్జెస్ బట్టి ఈక్వేషన్ రాయాలి. ఏకి ఇన్కమింగ్ ఎడ్జ్ ఏమీ లేదు కాబట్టి A = ఎప్సిలాన్. బికి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమున్నాయో చూడండి. ఇది ఒక ఇన్కమింగ్ ఎడ్జ్, అంటే A మీద 0 చూస్తే మనం Bకి వెళ్తున్నాం, A మీద 0 చూస్తే Bకి వెళ్తున్నాం. అలాగే C మీద 0 చూసినా Bకి వెళ్తున్నాం, అలాగే B మీద 1 చూసినా Bకి వెళ్తున్నాం. కాబట్టి ఈక్వేషన్ రాసేసాం. Cకి ఈక్వేషన్ రాయండి. Cకి ఇన్కమింగ్ ఎడ్జ్ ఒకటే, A మీద 1 చూస్తే Cకి వస్తాం, A మీద 1 చూస్తే Cకి వస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఎప్సిలాన్ని ఇక్కడ పెట్టండి, అప్పుడు C = 1 అయిపోయింది. ఓకే, C = 1 అయిపోయింది. అప్పుడు ఈ C = 1 ఇక్కడ పెట్టండి, ఇది 10 అయిపోయింది, ఇది 10 అయిపోయింది.
ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ పెట్టండి. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఉంది కదా, ఇది 0, ఇది 1 0 అయిపోయింది. కాబట్టి 0 + 1 0 ఫాలోడ్ బై b1. ఇది ఏ ఫామ్ లో ఉంది చూడండి, s ఈక్వల్ టు సమ్ r ప్లస్ s t ఫామ్ లోకి వచ్చేసింది. కాబట్టి rt స్టార్ దాని వాల్యూ. సో rt స్టార్ అంటే 1 0 + 0 హోల్ స్టార్. మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు, కానీ ఆర్డెన్స్ థియరం వస్తే యూజ్ చేస్తే ఇలా చెప్పాలి. ఓకే, ఇది చూడండి, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఏంటిది? ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, దీనికి ఆర్డెన్స్ లెమ్మా యూజ్ చేద్దాం. చూడండి, ఏకి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి? ఏ ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఆల్వేస్ ఎప్సిలాన్ పెట్టాలి. ఏ ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఆల్వేస్ ఎప్సిలాన్ పెట్టాలి. దాని తర్వాత ఏ ఆన్ సీయింగ్ ఏకి వెళ్తుంది, ఏ ఆన్ సీయింగ్ ఏకి వెళ్తుంది. అలాగే బి ఆన్ సీయింగ్ బి, ఇక్కడ చూడండి, బి ఆన్ సీయింగ్ బి ఏకి వెళ్తుంది. కాబట్టి ఏకి ఈక్వేషన్ రాసేసారు. బికి ఈక్వేషన్ రాయండి. ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ ఏ ఆన్ స్మాల్ బి బికి వెళ్తుంది, అండ్ క్యాపిటల్ బి ఆన్ స్మాల్ ఏ అంటే బి ఏ మీద అక్కడే ఉంటుంది. సో బిఏ రైట్. సో ఎస్ ఈక్వల్ టు ఆర్టీ ఫామ్ లో రాసే ఇది ఉంది, ఎస్ ఈక్వల్ టు ఆర్టీ ఫామ్ లో అది ఉంది. కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఆర్టీ స్టార్. కాబట్టి ఆర్ ఏంటి ఇక్కడ ఏబి, టీ ఏంటి ఏ, కాబట్టి ఏ స్టార్ రైట్. సో బి వాల్యూ మొత్తం, బి స్టేట్ మొత్తం ఏ స్టేట్ లో రాసేసాం. మనకు అల్టిమేట్ గా ఏం కావాలంటే ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో దాని వాల్యూ మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో కావాలి. సో ఏ ఏంటి? ఎప్సిలాన్ ప్లస్ ఏఏ ప్లస్ బి. బి ఏంటి ఇక్కడ? ఏబి ఏ స్టార్. ఏబి ఏ స్టార్ ఏ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏంది కామన్ తీయండి, ఏంది కామన్ తీస్తే మనకి ఇదంతా వచ్చింది. ఎప్సిలాన్ ప్లస్ ఏం కామన్ తీసాం. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్టీ ఫామ్ లో ఉంది. ఎస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్టీ ఫామ్ లో ఉంది. దానికి సొల్యూషన్ ఏంటి? ఆర్టీ స్టార్. ఆర్ ఏంటి? ఎప్సిలాన్. టీ స్టార్ ఏంటి? ఇది ఏ ప్లస్ బి ఏ స్టార్ బి హోల్ స్టార్. ఏ ప్లస్ బి హోల్ స్టార్ బి హోల్ స్టార్. ఓకే, సో ఎగ్జామ్లో మీరు ఆర్డెన్స్ థియరం యూజ్ చేయని అవసరం లేదు. వితౌట్ యూజింగ్ ఆర్డెన్స్ థియరం మీరు స్టేట్ ఎలిమినేషన్ మెథడ్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసేది, అంతే కదా. దీన్ని ఎలిమినేట్ చేయండి, ఏమొస్తుంది? బి ఏ స్టార్ బి, బి ఏ స్టార్ బి, అంతే కదా. బి ఏ స్టార్ బి. ఇప్పుడు దానికి ప్యారలల్ ఎడ్జ్ ఏంటి? ఏ అనేది ప్యారలల్ ఎడ్జ్ కాబట్టి దానికి ఏ ప్లస్ బి ఏ స్టార్ బి డైరెక్ట్ గా పెట్టేయచ్చు. మీరు స్టేట్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే 1 minute. ఇలా ఆర్డెన్స్ థియరం యూజ్ చేయాలంటే కష్టం. కానీ కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని ఆర్డెన్స్ థియరం మీద వర్క్ చేసేటట్టు ఫోర్స్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, చాలా పెద్ద డిఎఫ్ఏనా ఇది? ఎన్ఎఫ్ఏనా? 0 1 మీద దీనికి ఇవ్వలేదు. సో ఇది ఎన్ఎఫ్ఏ, చాలా పెద్ద ఎన్ఎఫ్ఏ ఇచ్చారు. ఓకే, సో దీంట్లో క్వశ్చన్ ఏంటంటే డి కనుక ఫైనల్ స్టేట్ అయితే లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై డి ఎల్డి అన్నాం. ఈ కనుక ఫైనల్ స్టేట్ అయితే లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ఈ ది ఫైనైట్ ఆటోమేటా ఎల్ఈ అన్నాం. అంటే ఒకవేళ డి కనుక ఫైనల్ స్టేట్ అయితే ఈ ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ ఎల్డి, ఒకవేళ ఈ కనుక ఫైనల్ స్టేట్ అయితే ఈ ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ ఎల్ఈ. ఓకే, ఇప్పుడు ఈ ఎల్డికి ఎల్ఈకి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికి మీరు స్టేట్ ఎలిమినేషన్ మెథడ్ చేస్తే చాలా టైం పట్టిద్ది, అండ్ ఇంట్యూషన్ గా కూడా ఇది అంత ఈజీ కాదు ఏం చేస్తున్నాను కనుక్కోవటం. కానీ మీరు డికి ఈక్వేషన్స్ రాస్తే, ఈకి ఈక్వేషన్స్ రాస్తే దీన్ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. డి కనుక ఈక్వేషన్ రాసామనుకోండి, ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి? సి మీద 0 ఇన్కమింగ్ ఎడ్జ్, అలాగే డి మీద 1 ఇన్కమింగ్ ఎడ్జ్, అలాగే ఈ మీద 0 ఇన్కమింగ్ ఎడ్జ్, అలాగే ఈకి ఈక్వేషన్ రాయండి. సి మీద 0 ఇన్కమింగ్ ఎడ్జ్, ఈ మీద 0 ఇన్కమింగ్ ఎడ్జ్, డి మీద
1 ఇన్కమింగ్ ఎడ్జ్. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్గా ఉన్నాయి. అందుకని మీరు ఏం చెప్పగలరంటే ఈ లాంగ్వేజ్, ఈ ఎల్డి ఎల్ఈ రెండు సేమ్ అని చెప్పొచ్చు. అంటే ఐదర్ డీని ఫైనల్ స్టేట్ చేసుకోండి, లేకపోతే ఈని ఫైనల్ స్టేట్ చేసుకోండి, రెండు సేమ్ లాంగ్వేజెస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, కుదిరితేనే లైక్, కుదిరితేనే సబ్స్క్రైబ్, కుదిరితేనే షేర్. థ్యాంక్ యూ. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay. So coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year. But then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.